అనంతపురం జిల్లా తాడేపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ, టీడీపీలు పోటాపోటీగా కార్యక్రమాలు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో వైసీపీ సామూహిక దీక్షకు దిగుతుండగా నల్ల దుస్తులతో నిరసన చేయాలని టీడీపీ పిలుపునిచ్చింది. 2 కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. టీడీపీ కార్యక్రమాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి రద్దు చేయగా వైసీపీ దీక్షపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంకా ఎటూ తేల్చలేక పెద్దారెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీలు పోటాపోటీగా కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్. థ్యాంక్ యూ గంగోత్రి. 2 రోజుల క్రితం జరిగినటువంటి వైసీపీ నాయకుడు గంగులకుంట కేశవరెడ్డిపై జరిగినటువంటి దాడిలో వైసీపీ నాయకులు సామూహిక దీక్షకు దిగినటువంటి నేపథ్యంలో తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొనింది. తాడిపత్రిలో టీడీపీ నాయకులు దాడులు, టీడీపీ వైసీపీ నాయకులు దాడులు, ప్రతి దాడులు అయితే ప్రస్తుతం తాడిపత్రి అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒక టీ స్టాల్ వద్ద వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి గంగులకుంట కేశవరెడ్డి, టీడీపీ నేత బైరెడ్డి రవి ఇద్దరు కూడా ఎదురెదురు పడటంతో మాట తిరిగి ఇరు వర్గాల నేతలు కూడా తీవ్రంగా దాడి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇరువురికి కూడా గాయాలు అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో తీవ్ర గాయాలు అయినటువంటి నేపథ్యంలో స్థానిక ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే ఈ ఘటన తెలుసుకున్నటువంటి ఇరు వర్గాలు నాయకులు, కార్యకర్తలు కూడా ఆసుపత్రి వద్దకు చేరుకుని మరోసారి గొడవ అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై టీడీపీ నేతలు దాడి చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. మరోవైపు టీడీపీ నేతలు కూడా తమను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి తమపై దాడులకు దిగుతున్నారని టీడీపీ నేతలు సైతం వైసీపీపై ఆరోపణలు వచ్చి గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు జరిగినటువంటి గొడవలో ఇరు వర్గాల నేతలు కూడా గాయపడినటువంటి పరిస్థితి ఉంది. ఆసుపత్రి వద్ద జరిగినటువంటి ఘటనలో అయితే ఓ స్కార్పియో వాహనం అయితే ధ్వంసమయ్యి ఆసుపత్రి అద్దాలు సైతం ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే తీవ్రంగా గాయపడినటువంటి ఈ గంగులకుంట కేశవరెడ్డిని వైసీపీ నాయకులు పరామర్శించగా ఈ బైరెడ్డి రవిని టీడీపీ నాయకులు పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి వర్గాల మధ్య చాలా కాలంగా ఈ గొడవలు జరుగుతున్నటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వంలో తమను కేతిరెడ్డి ఇబ్బంది పెట్టాడని, తమ కార్యకర్తలపై తీవ్ర దాడులకు పాల్పడ్డాన్ని జేసీ ఆరోపించారు. అంటే ఇప్పుడు కేతిరెడ్డిని తాడిపత్రిలోకి ఇలాంటి దాడులు చేస్తే మాత్రము, ఫ్యాక్షన్ చేస్తే మాత్రము తాడిపత్రిలోకి కేతిరెడ్డితో పాటు మరో 24 మందిని కూడా తాడిపత్రిలోకి అడుగు పెట్టనివ్వబోమని, 24 మంది తప్ప ఎవరైనా రాజకీయాలు చేసుకోవచ్చని హెచ్చరికలు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ప్రస్తుతం అయితే మరోసారి గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అయితే తాడిపత్రిలో వరుస దాడులతో ప్రజల్లో అయితే తీవ్ర భయాందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ప్రభుత్వం చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని ప్రజలైతే కోరుకున్నటువంటి పరిస్థితుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డిపై వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు పోలీసులపై కూడా వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి కన్సర్న్లో పోలీసులు నడుపుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపించినటువంటి పరిస్థితుల్లో బహిరంగంగా టీడీపీ నేతలు దాడి చేస్తున్నప్పుడు కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, కేసులు పెట్టాలంటే మాత్రము జేసీ పర్మిషన్ తీసుకుని కేసులు పెట్టిన పరిస్థితి ఉందని కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే పోలీసులపై విమర్శల వర్షం గుర్తించినప్పటికీ టీడీపీ నాయకులు చేసిన దాడులకు నిరసనగా ఇవాళ గాంధీ విగ్రహం దగ్గర వైసీపీ నాయకులు సామూహిక దీక్ష చేసేందుకు అయితే తాడిపత్రికి పెద్ద ఎత్తున చేరుతున్నారు. టీడీపీ నేతలు కూడా ఈ సామూహిక దీక్ష చేపడితే తీవ్ర వైషమ్యాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ దీక్షకైతే పోలీసులు విఐపి రాకతో పోలీసులు అయితే అనుమతి ఇరు వర్గాలకు కూడా అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా వైసీపీ నేతలు దీక్ష చేయడానికి అయితే పెద్ద ఎత్తున తాడిపత్రి లోని గాంధీ విగ్రహం చేరుకోవడంతో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే పెద్దారెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా
పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు సైతం మేము అధికారంలో ఉండి కూడా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో సైలెంట్ గా ఉన్నామని, కానీ వైసీపీ నేతలు పోలీసులు అనుమతి లేకపోయినప్పుడు కూడా దీక్షకు దిగితే పరిస్థితి వేరేలా ఉంటుందని కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో తాడిపత్రిలో అయితే ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అయితే పోలీసులు అయితే దాదాపు 250 నుంచి 300 వరకు భారీగా తాడిపత్రి చేరుకొని ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇరు వర్గాల నేతల ఇళ్ల దగ్గర కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఏఎస్పీ రోహిత్ చౌదరి ఇరు వర్గాల నేతల ఇళ్ల వద్ద కూడా టికెటింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రము తాడిపత్రిలో ఖచ్చితంగా దీక్ష చేపడతామని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీక్షకు వెళ్తున్నటువంటి పోలీసులు ఆయన్ని అడ్డుకోవడంతో తన ఇంటి ముందే నిరసన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒక పెద్ద స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మన వాళ్ళు ఎక్కడున్నా కూడా తాడిపత్రికి రమ్మని చెప్పండి, కేసులు పెడతారని భయపడాల్సిన పని లేదు, అవసరమైతే 20 రోజులైనా జైల్లో ఉండడానికి సిద్ధమని పెద్దారెడ్డి అయితే ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం ఉంది. పోలీసుల వలయంలో మొత్తం కూడా తాడిపత్రి నగరం అంతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ జీవన్.